వార్తాహరులు అనే కథ రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. ఈ కథ సుధాకర్ గారి తూర్పుగాలులు అనే సంపుటంలో ఉంది. మన దేశంలో బ్రిటిష్ వారు టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారితీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకుని రాసిన కథ. మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన సుధాకర్ గారు రాసిన యారాడకొండ అనే నవలకు ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. హిస్టారికల్ ఫిక్షన్ రాస్తున్న అతి కొద్ది మంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరుసలో ఉంటారు. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు. ఆనాటి వేసవికాలపు ఆదివారం రోజున సూర్యోదయం కాగానే మార్నింగ్ సిక్నెస్ని తాజా గాలులతో విదిలించుకోవాలని సూజన్ తన హౌస్ కోట్లోనే వరండా మీదికి వచ్చి వాలు కుర్చీలో చేరబడింది. దూరంగా చెట్ల వెనుక తళతళా మెరుస్తున్న గంగానదిపై బద్ధకంగా గదులుతోన్న తెరచాప పడవల్ని చూస్తూ మైమరిచిపోయింది. అదే అలనాటి అధ్యాయపు ఆఖరి మనోహర ప్రశాంత దృశ్యమని ఆమెకు అప్పుడు తెలియలేదు. ఖాళీ కుండలతో నదివైపు నడుస్తున్న స్త్రీల నవ్వులు, తనకు అర్థం కాని వారి హిందుస్థానీ మాటలు గాలివాటాన స్పష్టంగా వినిపించసాగాయి. వాటిని నెమ్మదిగా నిర్దాక్షిణ్యంగా చీలుస్తూ దగ్గరవుతున్న గుర్రపడెక్కల చప్పుడుతోనే తన జీవితం పూర్తిగా తల్లక్రిందులవుతుందని, ఇండియాలో తన కాపురం కుప్పగూలుతుందని ఆమె ఎప్పుడు ఊహించలేదు. అతడు స్వారీ చేస్తున్న గుర్రంతో పాటు మరో గుర్రాన్ని వెంటబెట్టుకుని వచ్చిన రౌతు రెండింటినీ గేటు ముందున్న వేప చెట్టుకు కట్టి లోపలికి బిరబిరా రావడం ఎందుకో సూజన్కి ఆందోళన కలిగించింది. మళ్ళీ కడుపులో వికారంగా అనిపించింది. గుబురు మీసాల రౌతు, కమాండర్ సాబ్ మర్రే సాబ్ని వెంటనే తీసుకురమ్మని పంపించారు అన్నాడు. రెండో గుర్రం ఎందుకో సూజన్కి అర్థమైంది. అంటే ఈ ఆదివారం కూడా చర్చికి వెళ్ళడం కుదరదన్నమాట. ఫాదర్ మార్టిన్ మెత్తగా పెట్టబోయే చీవాట్లు తినక తప్పదు. తనకు ఈ 4 నెలల్లో పట్టుబడిన హిందుస్థానీ ముక్కల్ని తడబడకుండా ప్రయోగిస్తూ ఠీక్ హే అని లోపలికి నడిచింది. జాన్ ఇంకా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. రాత్రి విస్కీ ఎక్కువైనట్లుంది. ఆదివారం కదా, ఆలస్యంగా లేవచ్చు అనుకున్నాడు. పాపం లేపక తప్పదు. ఉలిక్కిపడి తటాలను లేచి కూర్చున్నాడు. సీఓ నిన్ను వెంటనే రమ్మన్నట్ట. గుర్రం ఇచ్చి సిపాయిని పంపించాడు. ఏమైంది మళ్ళీ? దోమతెరను తప్పించి తన భారీకాయాన్ని బయటకు తెస్తూ, ఏముంది, ఈ సిపాయిల గొడవే అయి ఉంటుంది అన్నాడు జాన్. వంటవాడు కాలియా పొద్దున్నే బజారుకు పోయాడు. ఆదివారం కదా అని మాంసం తేవడానికి తనే పంపింది. పనమ్మాయి మరియం చేసిన ఛాయ్ దాగి గబగబా షేవ్ చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు పరిగెత్తాడు జాన్. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి బయలుదేరిన బడి పిల్లవాడి ఉత్సాహం జాన్లో కనిపించింది సూజన్ కళ్ళకి. ఈ సిపాయిల అలజడి కాదు కానీ జాన్ విల్ఫ్రెడ్ మర్రే, సీనియర్ టెలిగ్రఫీ ఆఫీసర్, నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ గారికి మునుపెన్నడూ లేనంత గిరాకీ, ప్రాముఖ్యత ఏర్పడిపోయాయి. కొత్తగా నెత్తినబడ్డ ఈ కిరీటకాంతుల ధగధగల్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడని సూజన్కి అర్థమవుతూనే ఉంది. భర్తకి సర్వత్రా లభిస్తున్న గుర్తింపును చూస్తుంటే తొలి దినాల్లో ఆమెకు ఒకంత గర్వంగా కూడా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం రోజు రోజుకి పరిస్థితి మారిపోతోంది. మొదట్లో అక్కడక్కడా జరుగుతున్న సిపాయిల అల్లర్లు, కొంతమంది సిపాయిల ఆగడాలు అంటూ వచ్చిన కుంఫిణీ అధికారులే ఇప్పుడు ఏకంగా సిపాయిల తిరుగుబాటని యథాలాపంగా వాడేస్తున్నారు. మొత్తం ఉత్తర హిందుస్థాన్ అంతా అల్లకల్లోలంగా ఉంది అనేస్తున్నారు. అంతేగాని మిగతా వివరాలేవి చెప్పడం లేదు. ఢిల్లీ తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉంది అంటున్నారు. మరోపక్క అంతా తమ కంట్రోల్లోనే ఉంది అంటున్నారు. ఢిల్లీ, కాన్పూర్, మీరట్లలో పరిస్థితి పూర్తిగా విషమించిన
తాముండే మిర్జాపూర్ పరిసరాలు చాలా వరకు ప్రశాంతంగానే ఉన్నాయి. గంగానదీ తీరాన తిరుగుబాటుదారుల కదలికలను గమనిస్తూ వారిని అడ్డుకునే బాధ్యతను తమ బెటాలియన్కి అప్పగించారని, అందుచేత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా తిరుగుబాటుదారులతో తలపడే అవసరం ఉండబోదని జాన్ ధైర్యం చెప్పాడు. తను ఇప్పుడున్న స్థితిలో ఎక్కువ చెప్పడం ఇష్టం లేక కాబోలు జాన్ కూడా అంతగా ఏమీ చెప్పడం లేదు. ఏం దాస్తున్నాడో తెలీదు. దీంతో సూజన్ ఆందోళన మరింత ఎక్కువైంది. మీ ఆయన టెలిగ్రఫీ ఆఫీసర్ కదా, నీకేమీ చెప్పడా అని సూజన్ మొహం మీదే అన్న ఆఫీసర్ల భార్యలు ఉన్నారు. ఆఫీసర్ల భార్యల నడుమ సిపాయిల బారకాసుల్లో, నౌకర్ల సంభాషణల్లో, బజార్లలో, వీధుల వెంట పుకార్లు రాజుకుంటున్నాయి, చెలరేగి వ్యాపిస్తున్నాయి. అయితే సూజన్ చెవులకి తరచూ వినిపించే వ్యాఖ్యలు రెండే. ఆడవాళ్ళని, పిల్లల్ని త్వరలోనే కలకత్తా పంపించేస్తారని, ఇళ్లల్లో పనిచేసే నౌకర్లని ఒక కంట కనిపెడుతూ ఉండాలి నేను. ఒక పక్క ఈ ఆందోళనల్లో, అనిశ్చితుల్లో తను మొగ్గుతూ ఉండగా, మరోపక్క జాన్లో ఊపికి వస్తోన్న అత్యుత్సాహాన్ని చూస్తుంటే సూజన్కి కంపరం వస్తోంది. కమాండింగ్ ఆఫీసర్తో ఎడతెగని మంతనాలు, తరచూ సాయంత్రాలు మెస్లో అతిగా తాగడాలు, రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం, వేళాపాళ లేకుండా బ్యారక్స్కి పరుగులు తీయడం, అవన్నీ దుర్భరంగా తయారయ్యాయి. ఈ వేసవిలో కలకత్తాకు బదిలీ కావడం ఖాయం. అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు, నీ ప్రసవం అక్కడే అంటూ వచ్చిన జాన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. తను ఇలా మొదటిసారిగా గర్భిణిగా ఉన్నప్పుడు జాన్ తనకు మరింత దగ్గరవుతాడని, ధైర్యం చెబుతాడని అనుకుంటే ఇలా అయింది. ఈ సిపాయిల తిరుగుబాటేదో జాన్ని తన నుండి దూరం చేయడానికి, ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించడానికి వచ్చినట్లుంది తప్ప మరోటి కాదు అనుకుంది సూజన్. నిన్న రాత్రి జాన్ని ఈ గొడవలన్నీ ఎప్పటికో కొలుక్కొస్తాయి, మునుపటి ప్రశాంతత మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఆమెను మరింత కృంగదీసింది. ఇదిగో సూజన్, నా మాటలు జాగ్రత్తగా విను. ఈ తిరుగుబాటు ఇవాళ ఉంటుంది, రేపోతుంది. అయితే దీని మూలంగా ఒక గొప్ప మంచి జరిగింది. టెలిగ్రఫీ తడాకా ఏమిటో కుంఫిణీలో ప్రతి ఒక్క బడుద్దాయికి తెలిసొచ్చింది. క్రిందటి సంవత్సరం నాటికి కలకత్తాలో కొంతమంది సీనియర్ ఆఫీసర్లు మాత్రమే దీని విలువ తెలుసుకున్నారు. ఇప్పుడు మారుమూల పోస్టింగులో ఉన్న జూనియర్ ఆఫీసర్లు కూడా తమ ప్రాంతాలకి టెలిగ్రఫీ సర్వీసులు కావాలని పై అధికారులను బ్రతిమాలుకుంటున్నారు. ఈ గొడవల మూలంగా గంగానది ప్రాంతం అంతటా 20 కొత్త టెలిగ్రఫీ స్టేషన్లు నెలకొల్పమని నిన్ననే ఆదేశాలు వచ్చాయి. శుక్రవారానికల్లా యంత్రాలు, తీగలు వచ్చేస్తున్నాయి కలకత్తా నుంచి పడవల మీద. ఈ పనికి నన్నే ఇన్ఛార్జ్ చేశారు. ఇది సరే, ఈ సిపాయిల గొడవలు కడతేరని, అప్పుడు ఇంకా చూసుకో. కొత్త స్టేషన్లను ఏర్పరచడంలో నాకున్న అనుభవం ఇంకెవరికీ ఉండబోదు. ఈ దేశం మొత్తాన్ని పెషావర్ నుండి రంగూన్ వరకు, మలబార్ నుండి సిమ్లా వరకు టెలిగ్రఫీ తీగలు ఎలా పెనవేసుకుపోతాయో నువ్వే చూస్తావు. డాట్ డాష్ డాట్ల మోర్స్ కోడ్తో ఈ దేశం మార్మోగిపోతుంది. అసలు ఈ దేశం ఎంత పెద్దదో ఊహించగలవా? మొత్తం గ్రేట్ బ్రిటన్కి ఓ 20 రెట్లు ఉంటుంది. అంతేకాదు, ఈ దేశంలో ఉన్న వైవిధ్యమైన జాగ్రఫీ, వాతావరణ మండలాలు ఏ ఒక్క దేశంలోనూ లేవు నాకు తెలిసి. నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, హిమాలయాలు, ఎడారులు సర్వం ఒకే ఒక్క దేశంలో. ఇలాంటి చోట తపాలా, రైల్వే, టెలిగ్రఫీ వ్యవస్థల్ని సృష్టించి నిర్వహించాలంటే అదేమన్నా సామాన్యమైన విషయమా? మారుమూల ప్రాంతాలకి ఉత్తరాలు బట్వాడా కావాలంటే రైల్వేలు ఉండాలి. రైళ్లు నడవాలంటే ప్రతి స్టేషన్లోనూ టెలిగ్రఫీ ఉండాలి. అందుచేత టెలిగ్రఫీయే అన్నిటికీ మూలం. టెలిగ్రఫీయే భవిష్యత్తు. ఇంత పెద్ద దేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే
ఎప్పటికప్పుడు తాజా సమాచారం కావాలి. అంటే విస్తారమైన టెలిగ్రఫీ వ్యవస్థ ఉండి తీరాలి. అదే నాడీ వ్యవస్థ. ఇవాళ నన్నంతా నెత్తిన పెట్టుకుంటున్నారంటే అదంతా టెలిగ్రఫీ మహిమ. ప్రస్తుతం ఇది సరికొత్త శాస్త్రం. దీని గురించి ఎవరికీ ఏమీ తెలీదు, ముఖ్యంగా కుంఫిణీలో. అందుచేత మన భవిష్యత్తు దివ్యంగా ఉంది. నీ భర్త ఇండియన్ టెలిగ్రఫీ సర్వీస్కి డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయినా నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే కలకత్తాలో హుగ్లీ నది ఒడ్డున ఓ పెద్ద బంగళాలో ఉంటాం, వచ్చేపోయే స్టీమర్లను చూస్తూ. ప్రతి గదిలోనూ పంఖాలు, వాటిని లాగేందుకు మనుషులు, నౌకర్లు, చాకర్లు, గుర్రబగ్గీలు, గుర్రాలకు మాలిష్ చేసేవాళ్ళు అంటూ నిద్రలోకి జారుకోబోతూ, అన్నట్టు నీకెలా ఉంది? మళ్ళీ వాంతులయ్యాయా? డాక్టర్ కిల్బర్న్కి చెప్పాను, 2 రోజుల్లో మన ఇంటికే వచ్చి చూస్తానన్నాడు. రేపు ఎలానూ చర్చిలో కలుస్తామనుకో అని ముగించాడు. సూజన్కి చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడా నా గురించి అడగడం అందామనుకొని తమాయించుకొని, పొద్దున మాట్లాడదాంలే, ఇంక నోరు మూసుకొని పడుకో, విస్కీ తగ్గించు, ఈ వేడికి విస్కీకి నప్పదు అంది. దోమతెర 4 మూలల్ని సర్ది తను చేరబడింది, కానీ నిద్ర ఎగిరిపోయింది. ఇవాళ జాన్ అన్న దాంట్లో ఒక కొత్త విషయం తెలిసింది. ఈ గొడవలు ముగిశాకైనా జాన్ వేళకి వస్తాడని, ఇంటి పట్టునుంటాడని తను పెట్టుకున్న ఆశలు కాస్త అడుగంటాయి. అలా గడిచిన నిద్రజాలని రాత్రిని గుర్తు చేసుకుంటూ ఉండగా మరియం వరండాలోకి వచ్చి, నాస్తా లగాదియా మేం సాబ్ అంది. అప్పటికే ఎండ చుర్రుమంటోంది. వాలు కుర్చీ మించి లేచి లోపలికి నడుస్తూ, కాలియా కహా గయా అని అడిగింది సూజన్. పొద్దున్నే బజారుకు వెళ్ళి తాజా మేక మాంసం తెమ్మని మీరు నిన్న చెప్పారు కదా, తేవలసిన మిగతా వస్తువులు కూడా చాలానే ఉన్నాయి. బజార్లో ఆలస్యమైనట్లుంది, అందుకని నేనే నాస్తా తయారు చేశాను. ఈరోజు సాబ్ భోజనానికి రాడు, చర్చికి వెళ్ళేది కూడా లేదు. కాలియా వస్తే ఈ పూట కిచిడీ చేయమని చెప్పు. మాంసం రాత్రికే. అలాగే మేం సాబ్ అని మరియం వంటింట్లోకి వెళ్ళిపోయింది కూరలు తరగడానికి. మరియం ఉడికించి పెట్టిన దలియాదిని కాఫీ తాగాక తన తల్లికి ఉత్తరం రాద్దామని మేజా వద్ద కూర్చుంది సూజన్. ఇంగ్లాండ్లో ఉన్న తల్లి అక్క ఈ మధ్య తరచూ గుర్తొస్తున్నారు. కానీ 2 వాక్యాలు రాశాక ఇక ఉత్తరం ముందుకు సాగలేదు. ఉక్కపోత మొదలైంది. బారెడి పొద్దెక్కింది, కానీ ఈ కాలియా ఇంకా రాలేదు. జాన్ భోజనానికి రాడు కాబట్టి సరిపోయింది. అయినా వీడికి ఈ మధ్య వ్యాపకాలు ఎక్కువైపోయాయి. మరియం వాణ్ణి బాగానే వెనకేసుకుంటూ కాపాడుకుంటూ వస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతున్నదని ఈ మధ్య సూజన్కి అనుమానం కలుగుతోంది. మరియం 25 ఏళ్ల ముసల్మాన్ అమ్మాయి. బక్కపల్చగా తెల్లగా ఉంటుంది. కాలియా హిందువు, 35 ఉంటాయేమో. నల్లగా దృఢంగా ఉంటాడు. ఈ ఇద్దరికీ ఎలా కుదిరిందో ఏమైతేనే, ఇద్దరికిద్దరూ మంచి పనిమంతులు. ఒక్కసారి చెబితే గ్రహించేస్తారు. కాలియాని ఆఫీసర్ల మెస్ నుండి తప్పించి తమకు వంటవాడిగా కుదర్చడానికి సిఓ గారి చలవే కారణం. సీనియర్ ఆఫీసర్ల భార్యలు కొంతమంది కాలియా సేవల కోసం విశ్వప్రయత్నం చేసినా అవి తమకే దక్కేట్టు చేయడం. 4 నెలల క్రితం ఈ పోస్టింగ్ రాగానే సూజన్ కోసం జాన్ మర్రే సాధించిన మొదటి ఘన విజయం. కాలియాకి అంత గిరాకీ ఏర్పడడానికి కారణాలున్నాయి. మెస్లో మొదట బేరర్గా, ఆ తర్వాత పెద్ద వంటవాడికి అసిస్టెంట్గా చాలా కాలం పనిచేసి దొరల అలవాట్లు, వంటలు మహా చక్కగా నేర్చుకున్నాడు. హిందువులు గొడ్డు మాంసం ముట్టరు, ముసల్మాన్లు పంది మాంసం తినరు. ఈ సంగతి తనకి ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే తెలుసు. కాలియా హిందువే కానీ బాగా కింది కులం వాడట.
వాళ్ళకి అలాంటి పట్టింపులు ఉండవుట. ఈ ముక్క జాన్ చెప్పాడు. ఏమైతేనే ఈ వెసులుబాటు దొరలకి మహాబాగా ఉపయోగపడింది. అయినా ప్రపంచంలో ఎక్కడా లేని కులాలు ఈ హిందుస్థాన్లో ఎందుకున్నాయో ఫాదర్ మార్టిన్ అడగాలి. ఫాదర్ అన్నట్లు ఈ దేశం అంతటా క్రైస్తవం వ్యాపిస్తేనే కులాలు మాయమవుతాయేమో. మొన్న ఇదే మాట జాన్తో అంటే, ఈ దేశపు మత వ్యవహారాల్లో కలగజేసుకుంటే మొత్తం బెడిచి కొడుతుంది, ఇప్పుడు జరుగుతున్నది అదే అన్నాడు. సూజన్ కునికిపాట్లు పడసాగింది. రాత్రి సరిగ్గా నిద్రలేకపోయిందని ఫలితం. ఉత్తరం రాసే ప్రయత్నం మానుకొని లేచి పడగ్గది వైపు నడుస్తూ, మరియం, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, వంట కాగానే లేపు అంది. మరికొద్దిసేపట్లోనే కాలియా ఇంట్లోకి వచ్చాడు. కావడితో సామాన్లు మోసుకొచ్చిన కూలీని వెంట పెట్టుకుని. కూలీ అతను మంచినీళ్లు దాగి పైసలు తీసుకుని బయటకు నడవగానే మరియం ఆతృతగా అడిగింది, ఏమైంది కాలియా? బషీర్ భాయ్ని కలిసావా? ఏమన్నాడు? ఇక్కడేమిటి మాటలు? వంటయ్యాక మాట్లాడుకుందాం. పర్వాలేదు, మేం సాబ్ మంచి నిద్రలో ఉంది. ఈ పూట కిచడీయే చేయడం కూడా అయిపోయింది. వంటింట్లోకి పద, త్వరగా చెప్పు. బషీర్ భాయ్ని కలిశాను. కొత్త టెలిగ్రఫీ యంత్రాలు వస్తున్నాయని, వాళ్ళు ఇంకా తొందరగా ఏదో ఒకటి చేయాలని చెప్పాను. ఏమన్నాడు? అమీనుద్దీన్ సాబ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయనకి అదే ముక్క చెప్పాను. ముసలాడు ఏమన్నాడో తెలుసా? టెలిగ్రఫీ సైతాన్ కనిపెట్టిన సాధనం అన్నాడు. సమాచారం అందించే వరకే అయితే తన పావురాల ముందు ఇవేవి పనికిరావన్నాడు. హిందువుల గుడి, ముసల్మాన్ల మసీదు, అలాగే శ్మశానం, సమాధి అని చూడకుండా ఈ దొరలు ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగెల్లాగుతున్నారు. ఈ పాపం ఊరికే పోదన్నాడు. తూటాల మీద కొవ్వులాగా ఇది కూడా అందరి మతాల్ని భ్రష్టు పట్టించేందుకు దొరలు చేస్తున్న కుట్ర అని మండిపడ్డాడు. బషీర్ భాయ్ అక్కడే ఉన్నాడా? బషీర్ మరియంకి పెద్దనాన్న కొడుకు. అతనంటే చిన్నప్పటి నుండి ఆమెకు గొప్ప గురి. ఇటీవల అతని తమ్ముళ్ళిద్దరూ కుంఫిణీ కొలు వదులుకొని పారిపోయి నానాసాహెబ్ సైన్యంలో చేరిపోయారు. చిన్నప్పుడు ఆ కుటుంబంలోనే మరియం ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ముద్దుగా పెరిగింది. పట్టుబట్టి వాళ్ళతో పాటు కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ కాల్చడం నేర్చుకుంది. ఇది చాలా ముఖ్యమైన పని, నువ్వే చేయగలవు అంటూ జాన్ ఇంట్లో మరియంని పనిలో కుదిర్చింది కూడా బషీరే. టెలిగ్రఫీ వల్లనే దొరలు నిమిషాల మీద సిపాయిల రాకపోకలు తెలుసుకుంటున్నారని, కుంఫిణీ సైనికుల్ని హుటాహుటిన తరలిస్తున్నారని బషీర్ ఎప్పుడో గ్రహించాడు. తిరుగుబాటు నాయకులు పంపే పావురాలేవి సరిగ్గా గమ్యం చేరడం లేదని కూడా అతనికి తెలుసు. ఆ రోజు నానాసాహెబ్ తాంతియా తోపేలకు రహస్యంగా సహకరిస్తున్న బషీర్ భాయ్తోనూ, తిరుగుబాటుదారులకు మద్దతుగా నిలిచిన స్థానిక పెద్ద మనిషి అమీనుద్దీన్ సాబ్తోనూ జరిగిన సమావేశం గురించి మరియంకు వివరించసాగాడు కలియా. నానాసాహెబ్ సైన్యంతో కలవడానికి బయలుదేరిన మన సిపాయిల ఆచూకీ టెలిగ్రఫీ ద్వారా తెలిసిపోయిందని, మన వాళ్ళు గంగానదిని ఎక్కడ దాటాలని అనుకున్నారో అది కూడా దొరలకు తెలిసిపోయిందని టెలిగ్రామ్లు ఇచ్చి కుంఫిణీ సైనికుల్ని ఇక్కడికి ముందుగానే తరలించి మాటు వేసి మన వాళ్ళని సునాయాసంగా చంపేశారని, కొద్దిమంది మాత్రమే అవతలి ఒడ్డుకు చేరారని బషీర్ భాయ్కి, అమీనుద్దీన్ సాబ్కి వివరంగా చెప్పాను. వాళ్ళేమన్నారు? ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బషీర్ భాయ్ అయితే వలవలా ఏడ్చేశాడు. నాకు దుఃఖం ఆగలేదు. అమీనుద్దీన్ సాబ్ కోపంతో మండిపడ్డాడు. మరియం కాసేపు మాట్లాడలేకపోయింది. చివరికి ఆమె నోరు బిగిలింది. ఇప్పుడిక ఏం చేయాలని నిశ్చయించారు? కొత్త యంత్రాలు రాకుండా 1-2 నెలలైనా అడ్డుకోవాలని చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు.
ఎలా అడ్డుకుంటాం? కలకత్తా నుండి యంత్రాలతో వచ్చే పడవలు శుక్రవారానికల్లా దినాపూర్ వరకు వస్తాయి. అక్కడ రేవులో కూలీలు వాటిని దింపి ఎడ్లబళ్ళ మీదకి ఎక్కిస్తారు. ఇక్కడికి రావడానికి ఒక పూట పైనే పడుతుంది. దారిలో మాటు వేసి యంత్రాలని ధ్వంసం చేయాలి. రాగి తీగల్ని మోసుకొచ్చి ఎక్కడైనా దాచిపెట్టాలి. తరువాత కరిగించి వాడుకోవచ్చు. ఎడ్లబళ్ళ వెంట ఒక సార్జెంట్ దొర, 6 సిపాయిలు ఉంటారు. వీలైనంత మట్టుకు సిపాయిల్ని చంపొద్దన్నాడు అమీన్ సాబ్. సార్జెంట్ని మాత్రం ఖతం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా యంత్రాలని పూర్తిగా నాశనం చేయాలి. ఇది పథకం. బషీర్ భాయ్ వస్తున్నాడా? లేదు, అతనికి వేరే ముఖ్యమైన పని ఉందిట. అదేమిటో చెప్పలేదు, నేను అడగలేదు. 4 తిరుగుబాటుదారులను తుపాకులిచ్చి పంపుతా అన్నాడు. కానీ నేను వెంట ఉండాలన్నాడు. నేను కత్తి తిప్పి చాలా కాలం అయిందని, ఈ మధ్యంతా గరిటెలే తిప్పుతున్నానని చెప్తే వినిపించుకోలేదు. మరో విషయం, ఈ ఘటన కాగానే నువ్వు కూడా ఇక్కడ పని మానేయాలన్నాడు. నేను నీ వెంట వస్తాను. కత్తి తిప్పడం, తుపాకీ పేల్చడం నాకొచ్చు. కాలియా నివ్వెరబోయాడు. అదేమిటి మరియం, నాకు ఈ సంగతి ఎప్పుడు చెప్పనే లేదు. నీకు దొరల భాష అర్థమవుతుందని నాకు మొదట్లో చెప్పావా? ఇది అలాగే మరి. మేం సాబ్ గదిలోకి మరియం తొంగి చూసింది. సూజన్ మంచి నిద్రలో ఉంది. కాలియాకి మజ్జిగలో ఉప్పు కలిపిచ్చింది. వాళ్ళిద్దరూ బజార్ నుండి వచ్చిన సామాన్లను కొట్టుగదిలో పేర్చసాగారు. కాలియా ఆనాటి సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ మరియంతో అన్నాడు, ఇవాళ బషీర్ భాయ్కి ఒక కొత్త ఆలోచన వచ్చింది. టెలిగ్రఫీ యంత్రాలని ధ్వంసం చేయకుండా స్వాధీనం చేసుకుని మనమే ఎందుకు వాడుకోకూడదు అంటాడు. కానీ ఈ విషయం మీద అతనికి 1,00,000 సందేహాలున్నాయి. అంటే? కాలియా మాటల్ని ఆసక్తిగా వింటూనే మేం సాబ్ ఎక్కడ లేస్తుందో అని ఒక చెవి అటుపడేసింది మరియం. టెలిగ్రాఫ్ తీగలకి రంధ్రం ఉంటుందా? లేకుంటే మరి వాటిలోంచి మాటలు ఎలా ప్రయాణిస్తాయి? మీ మర్రే సాబ్ తీగల కొసల్ని పట్టుకొని అరుస్తుంటాడా? అలా అయితే పక్కనే నిలబడి వినొచ్చు కదా. లేదంటే ఎక్కడో ఓ చోట ఆ తీగల్ని కత్తిరిస్తే మనకు కూడా ఆ మాటలు వినబడాలి కదా. ఇలాంటి 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను వేధించాడు. నాకోటి తెలిస్తే కదా ఏం చెప్పడానికైనా. మరి మనం స్వయంగా ఈ యంత్రాల్ని వాడుకోవడం ఇప్పట్లో జరిగే పని కాదని ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక మరియం పక్క మీద నుండి లేచి తన గదికి వెళ్ళబోతూ, ఈ వారంతో ఇక్కడి కథ ముగిసిపోతుంది, తరువాత ఎలా ఉంటుందో అన్నాడు కాలియా. మన వాళ్ళు గెలుస్తారు ఇన్షా అల్లా. మళ్ళీ మొఘల్ హుకూమత్ వస్తుంది. మనకి ఎక్కడో ఒక చోట పని దొరికిపోతుంది. ఏది ఏమైనా మన ఇద్దరం కలిసి ఒక చోట ఉంటాం, అది చాలు అన్నది మరియం. అవును మరియం, నిజం చెప్పావు. నాకైతే మన వాళ్ళు గెలవగానే పెళ్లి చేసుకుని లక్నో వెళ్ళిపోయి అవధ్ వంటలు నేర్చుకోవాలనుంది. ఈ దొరల వంటలతో విసుగొచ్చింది. కానీ ఒకవేళ ఓడిపోతే? తోబా తోబా, నిజంగా మన కిస్మత్ అలా రాసిపెట్టుంటే దక్కను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అక్కడే ఉందాం. బాగా చెప్పావు. హైదరాబాద్ వంటలు మాత్రం ఏం తక్కువ. ఇద్దరూ బిగ్గరగా నవ్వుకున్నారు. వారి ఆందోళనలు మబ్బుల్లా చెదిరిపోయాయి. నిద్రపట్టక దొర్లుతున్న సూజన్కి వీళ్ళ నవ్వు లీలగా వినిపించింది. ఆమె అనుమానం మరింత దృఢపడింది. కలకత్తా నుండి వస్తున్న టెలిగ్రఫీ యంత్రాలను ధ్వంసం చేసే పథకం అనుకున్నట్టుగా సాగలేదు. అమీన్ సాబ్ పంపించిన 4 ఒక ఆయన బాగా వయసు మీరినవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా కనిపించదు. పేరు రాణా. అతను
అతను రాజ్పుట్. అతనికి మందుగుండు పేల్చడం బాగా వచ్చని, కాబట్టి వెంట ఉండి తీరాలని అమీన్ సాబ్ పట్టుబట్టాడు. మిగతా ముగ్గురు ఈ మధ్యనే తర్ఫీదు పొందిన యువకులు. వాళ్ళని లక్నో పంపే ముందు ఈ విధంగా వినియోగిస్తే మంచి తిరుగుబాటు సైనికులు అవుతారని బషీర్ భాయ్ ఆలోచన. అయితే ఈ నలుగురిలో ఇద్దరికే తుపాకులున్నాయి. మిగతా ఇద్దరు కత్తులు పట్టుకున్నారు. ఇవిగాక కాలియాకి మరియంకి చెరో బాకు ఇచ్చారు. మరో ఊహించని పరిణామం ఏమిటంటే, ఈ యంత్రాలు తమ శాఖకి చెందినవి గనక వాటిని సురక్షితంగా చేరవేసే బాధ్యత తనపై కూడా ఉందని భావించిన జాన్ సీఓని ఒప్పించి తాను కూడా కుంఫిణీ దళంతో పాటు దినాపూర్ బయలుదేరాడు. ఈ సంగతి తిరుగుబాటుదారులెవరికి తెలియలేదు. ఆ సాయంత్రం దినాపూర్ శివార్లలో తుపాకులు పేలగానే కుంఫిణీ దళం అప్రమత్తంగా అయి జవాబుగా కాల్పులు జరిపింది. ఎడ్లబళ్ళు అదుపు తప్పాయి. తలో దిక్కు అయ్యాయి. తిరుగుబాటుదారులను వెంటదరిమితే లేదా చంపితే బళ్లలోని సామగ్రి సురక్షితంగా ఎక్కడో ఒక చోట ఉంటుందని అనుభవం కలిగిన కుంఫిణీ దళ సభ్యులకు తెలుసు. ఈ విషయాల్లో బొత్తిగా అనుభవం లేని జాన్ మాత్రం తొందరపడి బళ్లను ఒంటరిగా అనుసరించాడు. అదే అతను చేసిన పెద్ద తప్పిదం. రాణా, ఒక యువ సైనికుడు, కాలియా ఈ ముగ్గురు కలిసి వీలైనన్ని ఎడ్లబళ్లను తొందరగా ధ్వంసం చేయాలని, మిగతా ముగ్గురు కుంఫిణీ దళాన్ని నిలువరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే రాణా బృందం 3 బళ్ళని ధ్వంసం చేసింది. మరో బండిని పేల్చబోతూ ఉండగా జాన్ వాళ్ళని సమీపించాడు. పిస్తోలుతో రాణాను వెనక నుండి కాల్చాడు. రాణా అక్కడే కుప్పగోలాడు. కాలియా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా జాన్. "నువ్విక్కడేం చేస్తున్నావు కాలియా?" అని అరిచాడు జాన్. కాలియా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. జాన్ కాలియాపై తన పిస్తోల్ని గురిపెట్టాడు. సార్జెంట్ ఒక్కడే కాకుండా మరో తెల్లదొర కూడా ఉన్నందుకు మొదట ఆశ్చర్యపోయిన మరియం బృందం దొరలపైనే దృష్టి పెట్టాలనే లక్ష్యం ప్రకారం జాన్ని అనుసరించింది. కాలియా ప్రాణానికి ఏర్పడ్డ ముప్పుని గమనించిన మరియం తన బాకుని బలంగా విసిరింది. అది వీపును గుచ్చుకుని జాన్ నేల కొరిగాడు. కాలియా తేరుకొని జాన్ చేతిలోని పిస్తోల్ని లాక్కున్నాడు. అతని తలపై గురిపెట్టి కాల్చాడు. మరో 2 బళ్ళని పూర్తిగా ధ్వంసం చేసి తిరుగుబాటుదారులు ముసురుకుంటూ ఉన్న చీకట్లలో అదృశ్యమయ్యారు. జాన్ తన ప్రాణం పోయే ముందు తిరుగుబాటుదారుల జట్టులో కాలియా మరియంలు ఉన్నారని సార్జెంట్కి తెలియపరిచాడు. జాన్ శవాన్ని చూసి సూజన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కొద్ది రోజులకు ఆమెకు గర్భస్రావం అయింది. డాక్టర్ కిల్బర్న్ తన శక్తియుక్తులన్నింటినీ ధారబోసి సూజన్ ప్రాణాన్ని మాత్రం కాపాడగలిగాడు. కాస్త కోలుకోగానే ఆమెను కలకత్తాకు తరలించారు. పూర్తిగా కోలుకున్నాక అక్కడి నుండి ఆమె ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. తరువాత ఏమైంది తెలియలేదు. దినాపూర్ సంఘటన తర్వాత కుంఫిణీ వారు కాలియా మరియంల ఆచూకీ తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. బషీర్ భాయ్ వాళ్ళని సురక్షితంగా ఉంచాడు. కొన్నాళ్లకి కాలియా నానాసాహెబ్ సైన్యంలో కలిసిపోయాడు. మరియం అవధ్రాణి బేగం హజరత్ మహల్ వెంట ఉండే మహిళా అంగరక్షక దళంలో చేరిపోయింది. భీకర పోరాటం తరువాత లక్నోను కుంఫిణీ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె బేగంతో పాటు నేపాళ దేశానికి పారిపోయిందని, అక్కడే మరణించిందని అంటారు. బేగం సాహిబా సమాధినే కనుక్కోలేకపోయారు. ఇక మరియంని ఎవరు దలుచుకుంటారు? తిరుగుబాటు విఫలమైన తరువాత పట్టుబడిన వేలాది మందిలో కాలియా కూడా ఉన్నాడంటారు.
ఫతేపూర్ సమీపంలోని గ్రామాల్లో చెట్లకు ఉరిదీయబడ్డ వందలాది మంది తిరుగుబాటుదారులలో కాలియా కూడా ఉన్నాడని ఒక వదంతి చలామణిలో ఉండేది. స్థానిక గ్రామస్తులు సాహసించి శవాలను స్వాధీనం చేసుకునే నాటికి అవి బాగా కుళ్ళిపోయాయి లేదా రాబందులు పీక్కుతిన్నాయి. ముసల్మాన్ ఎవరో, హిందూ ఎవరో, ఎవరే కులం వారో, ప్రాంతం వారో తెలియరాలేదు. అవశేషాలన్నింటినీ సామూహికంగా దహనం చేశారు లేదా పాతిపెట్టారు. ఉరి తీయబడేందుకు కొద్ది క్షణాల ముందు ఒక తిరుగుబాటుదారుడు టెలిగ్రఫీ స్తంభాల్ని, తీగల్ని చూపిస్తూ ఇలా అన్నాడని కుంఫిణి వారి రికార్డుల్లో నమోదు చేయబడింది. అదిగో ఆ ముదనష్టపు తీగలే మా పాలిట యమపాశాలయ్యాయి. 1857 నాటి తిరుగుబాటు విఫలమయ్యాక విక్టోరియా మహారాణి విడుదల చేసిన తాకీదుతో హిందుస్థాన్పై ఆధిపత్యం కుంఫిణి వారి చేతుల నుండి ప్రత్యక్ష బ్రిటిష్ పాలనకు మార్చబడింది. ఆ వెంటనే రైలు పట్టాలు, టెలిగ్రఫీ తీగలు కలిసికట్టుగా అత్యంత వేగవంతంగా దేశమంతటా పాకిపోయాయి.